మన ఇంటి ఆవరణలో పవిత్రంగా నిలిచే తులసి మొక్కకు ఒక అద్భుతమైన పురాణగాథ ఉంది. ఆ గాథలో భక్తి ఉంది, త్యాగముంది, పవిత్రత ఉంది. ఈరోజు మనం తులసి ఆవిర్భావ రహస్యం తెలుసుకుందాం. ధర్మధ్వజుడు, మాధవి దంపతులకు జన్మించినది అపార సౌందర్యవతి బృంద. చిన్ననాటి నుండే శ్రీహరిని తన పతిగా పొందాలని సంకల్పం చేసుకుంది. అదే కోరికతో బదరికాశ్రమలో ఘోర తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరమిచ్చాడు. నీ కోరిక నెరవేరుతుంది బృంద. కాని ముందుగా సుదాముడే నీ భర్తగాను, అనంతరం శ్రీహరిదేవుడే నీ పతిగాను ఉంటాడు అని ఆశీర్వదించాడు. శాపఫలితంగా సుదాముడు భూలోకంలో శంఖచూడుడిగా జన్మించాడు. అతనికి బృందతో వివాహం జరిగింది. తన పతివ్రత ధర్మంతో బృంద తన భర్తను అజేయునిగా చేసింది. దేవతలపై యుద్ధం చేసి స్వర్గాధిపత్యం పొందాలని దేవతలు పరమేశ్వరుని ఆశ్రయించారు. శ్రీహరి మాయారూపంలో శంఖచూడుడిలా ప్రత్యక్షమయ్యాడు. తన భర్త అని భావించిన్ అతని ఆత్మీయంగా స్వాగతించింది. కాని ఆ క్షణాన ఆమె పతివ్రత్యం భగ్నమైంది. ఆ క్షణంలోనే శివుడు శంఖచూడుని సంహరించాడు. అన్నీ తెలుసుకున్న బృంద దుఃఖంతో శ్రీహరిని శపించింది. నీకు శిలారూపం కలుగుగాక్. దానికి ప్రతిగా శ్రీహరి ఆమెను వృక్షరూపంలో ఉండమని శపించాడు. అలా శ్రీహరి సాలగ్రామముగా, బృందా తులసి వృక్షముగా పుట్టారు. ప్రపంచమంతా పూజించబడే పవిత్రమైన రూపాలు అయ్యారు శ్రీహరి, తులసి. తులసి పత్రం, తులసి పుష్పం అచ్యుతునికి ప్రాణసమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ, తులసి స్తోత్రం, తులసి జలస్నానం ఇవన్నీ మహాపుణ్యప్రదమైనవి. కావున తులసి ఉన్న ఇల్లు ఎల్లప్పుడూ మంగళమయమై పచ్చతోరణల్లా శోభిల్లుతూ ఉంటుంది. కార్తీక ద్వాదశి నాడు తులసీ వనంలో భక్తి ఉంటే ఇంట్లో శ్రీహరి సాన్నిధ్యం సొంతమవుతుంది. తులసీదేవి ఆవిర్భావగాథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.